రీల్స్ తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే రీల్స్ డౌన్లోడ్ చేసుకోండి. మామూలుగా లేదు, ఏదో బోరున వర్షం కురుస్తుంటే తుఫాన్లో ఉరుములు మెరుపులు మెరిసినట్టు మామూలుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది. బాలయ్య బాబే చేయగలుగుతాడు ఆ సీను అన్నట్టుగా ఉంది. వాస్తవంగా ఆ డైలాగు, కొండల్లో తొండలేరుకునే మీరెక్కడ, కొండలనే దేవుళ్ళుగా పూజించే మేమెక్కడ అని చెప్పి ఆ త్రిశూలం అడ్డుపెట్టి కొట్టే షాటు అది బాలబాబే కొట్టగలడు. నిజంగా ఆ షాట్ ఎవడో కొట్టలేడు. అది ఎంత ఆలోచన చేసి కొట్టాడు. కొట్టే షాట్ కి ఆడు ఆ ఒక్క షాట్ లోనే విరగబడి పడిపోవడం, ఆ తర్వాత వీర తాండవం చేస్తూ హనుమాన్ గద తీసుకుని కొట్టడం, ఆ షాటు పైనుంచి హనుమానమో ప్రత్యక్షం అవడం. ఈ సినిమాలో సనాతన సాంప్రదాయం గురించి, హిందూ దేవుళ్ళ గురించి చెప్తుంటే ఒక్కొక్క డైలాగు గూస్బంప్స్ చూస్తున్నాయి. ఇంకా 5 రోజుల సమయం. ఈ 5 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. ఇది బాలయ్య బాబు నట జీవితంలో ఓ అద్భుతమైన పాన్ ఇండియా మూవీ. ఈ మూవీని బోయపాటి శ్రీని గారు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఒక అద్భుత విజయాన్ని సాధిస్తున్నారు. బోయపాటి శ్రీని గారు కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళబోతున్నారని చెప్పి అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్? తమన్ గురించి. తమన్ ఇంకా బాలయ్య బాబుకు చెప్పడం అంటే, బాలయ్య బాబు బిడ్డ తమన్. తండ్రి ఆయన ఎలా ఉండాలనుకుంటాడో, ఎలా చూడాలనుకుంటాడో, ఆ ధ్వని, ఆయన మాట్లాడేదానికి కానీ, ఆయన కొట్టే దెబ్బకు కానీ, షాట్ కానీ ఎలా చేయాలనుకుంటాడో అంత గొప్పగా కొట్టాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. తమను అసలు వదిలిపెట్టే పని లేదు. కరణ బీర్లు పగిలిపోతాయి అన్నట్టుగా ఉంటది. నమస్తే. అఖండ తాండవం టీజర్ ఎట్లా ఉంది? డైలాగ్ అన్నా, అమ్మ ఏమి డైలాగ్ అన్నా, ఏమి డైలాగ్ అన్నది, ఏం డైలాగ్ అన్నా? కొండల్లో తొండలేరుకు తినే మీరెక్కడ, కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ, పూజించే మేమెక్కడ. మా డైలాగ్ అబ్బా ఏమి చెప్పినాడు అబ్బా బాలయ్య అన్న. జై బాలయ్య అనాల్సిందేనన్నా. ఆ తిస్సోలో ఇట్లా గుద్దాడే దిగిందన్నా, శత్రువులకు మొత్తానికి దిగింది. అది మా హిందూపురం ఎమ్మెల్యే అంటే జై బాలయ్య అనాల్సిందే. అదన్నా లెక్క. అడిగనా అన్నా, ఇంకా ఎలా ఉందని అనడం వేస్ట్ అన్నా. ఆ 7వ డైలాగ్ కే 7 తరాలు చూసేశారు మా బాలయ్య బాబుని 7వ డైలాగ్ తో. ఓకేనా? రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది ఏపీలో, ప్లస్ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మహాకుంభమేళ జరగబోతుంది. బాలయ్య ఫ్యాన్స్ చాలా రాత్రి నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారన్న ఆ డైలాగ్ తో. అబ్బా ఫుల్ హ్యాపీ. సోలమన్నా ఏమి దిగిందన్న, వెనక్కి వస్తే ముందుకు రావడం ఏందన్నా. బాలయ్య అంటే అదన్నా, జై బాలయ్య అనాల్సిందన్న. అన్నా ఇంకొకరు చెబుతున్నా, సినిమా హాల్ పెద్దలందరూ చాలా జాగ్రత్తగా, ఇంకో 4 పోలీసులైనా పెట్టుకోండి, 4 కాపలా వాళ్ళని పెట్టుకోండి. మీరు ఫుల్ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అన్న. అది బాలయ్య ఫ్యాన్స్ అయితే తగ్గేదే లేదు. బాలయ్య ఫ్యాన్స్ కాదు, అక్కడ రేంజ్ లో ఉండే ఎవరైనా కానీ అక్కడ జై బాలయ్య అనాల్సిందే. అది సాంగ్ డాన్స్ అది బాగుందన్న. అది మూమెంట్ వేరు. అది ఇవాళ వచ్చిన రాత్రి వచ్చిన మూమెంట్ వేరన్న. రాత్రి ఆ డైలాగు, కొండల్లో కొండలు ఎరుకునేది మీరెక్కడ, ఆ కొండల్నే పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ, ఆ డైలాగ్ అన్న. అది డైలాగ్ అంటే బాలయ్య బాబు డైలాగ్. చివరిగా చెబుతున్నా బోయపాటి గారికి సెల్యూట్ అన్న. మా బాలయ్య బాబుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 7వ డైలాగ్ తో 7 తరాలు గుర్తుండేలాగా చేశాడు బాలయ్యని. జై బాలయ్య. ఫ్యాన్ ఇండియా ఇంకా ఫ్యాన్ ఇండియా ఏందన్న, కలవరిస్తారన్న. ప్రతి ఒక్కరు జై బాలయ్య అంటాడు. రేపు 5వ తారీఖు మహాకుంభమేళ జరగబోతుంది. ఇక తమన్ గారు అన్నని మొన్న లేపలేకపోయాడని బాధేస్తుందన్న. ఇప్పుడు కూడా తమన్ గారిని లేపినట్టయితే బాలయ్య చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా హ్యాపీ అనిపించేది. మరి రేపైనా నిన్నైనా ఏమైనా పైకి లేపుతారని చూసాం, ఏం మాట్లాడలేదు తమన్ గారి గురించి. మరి రేపు 5వ తారీఖు ఏమైనా లేపుతారో, మనమే లేపుతాం తమన్ గారిని. అయితే అంత హ్యాపీ అనిపించింది. కలెక్షన్ లో మనం మాట్లాడకూడదన్న, అది రేంజ్ వేరు, బాలయ్య రేంజే వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాలయ్య బాబు ఏం చేసినా చెల్లుతుంది అనమాట. ఒకటి త్రిశూలం షాట్ ఉంటది కదా, దేర్ ఈస్ నో ఫిజిక్స్, దేర్ ఈస్ నో గ్రావిటీ, దేర్ ఈస్ నో మరి మాట. వేరే వాళ్ళు ఎవరు చేసినా చెల్లుతుంది అంటే, వేరే హీరోలు చేస్తే చెల్లదని కాదు. ఇలాంటి ఏదన్నా అంటే ఇంపాసిబుల్ కానీ కూడా పాసిబుల్ చేసేది ఎవరికైనా ఉందంటే బాలయ్య బాబు గారు అనమాట. ఓ డైలాగ్ ఉందిగా, కొండల్లో తొండలేరుకునే మీరెక్కడ, ఆ కొండల్నే గుడిగా చేసుకుని బతికే మేమెక్కడ అని చెప్పి. సూపర్ భయ్య, మైండ్ బ్లోయింగ్. ఆ డైలాగులు ఏంటి, మళ్ళీ త్రిశూలం షాట్ అంటే త్రిశూలం వెనక్కి కొడతాను అనమాట. వెనక్కి కొడితే రాయి కొట్టుకుని వచ్చి విలన్ ఏదైతున్నా అక్కడ గుచ్చుకుంటది. ఆ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్. డిసెంబర్ 5th థియేటర్ లో బ్లాస్ట్ 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 అనమాట. అయితే బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి థియేటర్ లో రీమోడలింగ్. ప్రీవియస్ గా ఒకటి అంటే అఖండ 1 కింద పడిపోయింది కర్నూలులో, అలాగే అన్ని థియేటర్ లో కింద పడిపోతాయి. ఒకటేంటంటే తమన్ గారు, దాని తర్వాత బోయపాటి గారు, బాలయ్య బాబు గారు ఒకసారి కలిశారంటే మొత్తం మాస్ 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 మొత్తం పూనకాయలు అనమాట. అలా ఉంది. మొన్న సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, జాజికాయ జాజికాయ, ఏమంటారు? జాజికాయ జాజికాయ మీద అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు, దాని తర్వాత యూట్యూబ్ లో
అందరూ చేతనంటే అంటే మామూలుగా కొత్త ఎవరైనా హీరో వస్తే అల్లు అర్జున్ సాంగ్ కో లేదంటే రామ్ చరణ్ గారి సాంగ్ కో అట్లా ట్రెండింగ్ లో చిగిరి చిగిరి ఆ సాంగ్ చేస్తారు కానీ బాలయ్య బాబు సాంగ్ కూడా డ్యూయట్ లో నీ చేస్తానంటే బాలయ్య బాబు క్రేజ్ ఎక్కడ ఉందో చూసుకోండి మళ్ళీ. అది గ్రాఫిక్స్ పరంగా ఏమేమి చెప్తారు మూవీ? గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా అయితే ఏ జనరేషన్ కూడా తీసుకొచ్చారు, చూడాలి విల్సి. అంటే హెవీగా ఉన్నా కూడా జనాలకు నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి అది అడ్జస్ట్ చేసుకోవడం టైం అయితే పడుతుంది. విల్సి. ట్రైలర్ అయితే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బాగున్నాయి, క్లిప్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బాలయ్య బాబు గారికి ఒక సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. మొన్న ఫంక్షన్ లో బాలయ్య బాబు బాలీవుడ్ మీద ఒక సెటర్ వేస్తాడు, అది మీకు తెలుసా? తెలియదు, నాకు తెలియదు. నాకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మైక్ ఇలా తిప్పాను, వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. అంటే ముందు అలా మాట్లాడడం. బాలయ్య బాబు ఏంటంటే డేర్ అండ్ డాష్ అనమాట, ముక్కు సుటి మనిషి అంటారు కదా. ఇదే ఆయన దగ్గర మనసులో ఏముంటే అది పేరు చెప్పేద్దామాట. అవ్వక్కడు ఏమనుకుంటాడు ఏం సంగతి ఆయనకు సంబంధం లేదు, కానీ ఒక మంచి వ్యక్తి. మనం ఏదో వేరేలా అనుకుంటాం కానీ ఆయన ఒక మంచి వ్యక్తి. ఓకే, అంటే మన తెలుగు అంటే ఎక్కడ పోయి తెలుగు గురించి చెప్తాడు. ఆయనకి తెలుగు అంటే పిచ్చి, తెలుగు అభిమానులు అంటే పిచ్చి. ఆ తెలుగు సినిమాలు అంటే మన పూర్వ వైభవాన్ని, అఘోరాసు ఆ కైనా పెళ్లి తీసుకుని ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు, తెలుగుదేశాల్లో ఉన్నది చెప్తాడు, ఎక్కడున్నా అదే చెప్తాడు. అది తమన్ గురించి ఏం చెప్తారు? చెప్తాను భయ్య, తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ గారు, బాలయ్య బాబు గారు, మళ్ళీ దాని తర్వాత బోయపాటి గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. సినిమానే బ్లాస్ట్, థియేటర్లే బ్లాస్ట్. ఏం చెప్పండు, అగోరా గెటప్ ఎలా ఉంది బాలయ్య గారు? బాగా సెట్ అయింది భయ్య. అగోర సెట్ ఆల్రెడీ ప్రీవియస్ ఉంది కదా, అక్కడ వన్ ఉంది కదా, ఇంకా అలాగే సెట్ అయింది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా, వాట్ ఈస్ ఆర్ట్ అని చెప్పి. వాళ్ళు తెలియనప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ఇలా వదిలేశాడు వెనక్కి, అది ముందుకెళ్ళి ఇద్దరు ముగ్గురు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఎంతమంది కూర్చుకుందాం సరే చూడలే, ఇద్దరు ముగ్గురికి వెళ్ళిపోయింది లోపలికి. డైలాగ్ ఏమైనా గుర్తుందా? సెకండ్ ట్రైలర్ డైలాగ్ డైలాగులు గుర్తులేవు. అంటే అక్కడ ఏమైనా బాలయ్య బాబుకి గ్రావిటీ కానీ ఫిజిక్ కానీ అలాంటిది ఏమి ఉండదంటారా? అంటే వెనక్కి కొట్టంగానే ముందుకు వచ్చింది కదా చూసినాము, అవును, అలాంటిది ఏమైనా లేదంటారా? బాలయ్య సినిమాలు అంటేనే మనం విఎఫ్ఎక్స్ బాగా వాడతారు, బోయపాటి గారు అంటేనే అవే వాడతారు. కానీ బాలయ్య బాబులో ఉన్న టాకింగ్ పవర్, డైలాగ్ పవర్స్ ఎక్కువ కాబట్టి సో ఆబ్వియస్లీ అలా వెళ్ళిపోతాయి అనమాట షోలాలు. అంటే ప్రీవియస్ లో కూడా బాలయ్య బాబు మూవీస్ లో తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోవడం లాంటిది ఉంది కదా, లైక్ అవి తగ్గారు ఇప్పుడు. అవి ఓవర్ అని చెప్పి ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది, డైరెక్టర్లకు కూడా తెలిసిపోయింది. అందుకని అవి తగ్గించి వాస్తవానికి దగ్గరలో ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కి కొంచెం అనువుగా ఉన్నాయి చూసి పెడుతున్నారు అనమాట. ఏది వాస్తవానికి ఓవరే, కానీ సినిమాలో ఓవర్ ఏం అనిపించదు ఫ్యాన్స్ కి. ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే అంత, ట్రైన్ ఆపడం కష్టం కానీ బస్సును అయితే ఆపుతారు కదా, అలా పెట్టేస్తారు అనమాట. ఒట్టు మన హిందూ సనాతన ధర్మానికి నిదర్శనంగా అనిపించింది. సాక్షాత్తు పరమశివుడు ఎలా కనిపించాడో ఆ లెవెల్లో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ లో ఆంజనేయ స్వామిని కూడా బాగా చూపించాడు, నాకు బాగా నచ్చింది ఆ సీన్. డిసెంబర్ 5 రాబోతుంది. ఓకే, ఎట్లా ఫీల్ అవుతారు, ఏంది పరిస్థితి? ఫ్యాన్స్ ఆబ్వియస్లీ హిట్ చేయడానికే చూస్తారు. ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను బాలయ్య బాబు. అలాగే ఫ్యాన్స్ తో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులకు కూడా అద్భుతమైన విజయం చేస్తారని నేను భావిస్తున్నాను. బోయపాటి గారు దాటిపోతారా రాజమౌళి గారిని ఈ సినిమాతో? బోయపాటి గారు దాటుతారో లేదో తెలియదు కానీ దాటాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా మన తెలుగు వాళ్ళే. సో పాన్ ఇండియా లెవెల్లో బోయపాటి గారు దాటినా ఆయన రికార్డు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు మన తెలుగు వాళ్ళే దాటాలి, అది అలా కోరుకుంటున్నాను.